జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాన్ మహా. కొండ కనిపిస్తోందా? మనం ఇప్పుడు తిరుమల కొండ నుంచి వచ్చాము. ఇదే కొండ అనుకుంటే అహోబిల క్షేత్రము. మన ప్రహ్లాదుని రక్షించడానికిగా నరసింహుడు అవతరించేడే ఆ కొండ. ఎంత అందంగా ఉందో చూడండి. ఆ పైన నరసింహ క్షేత్రం అన్నమాట. అద్భుతమైన ఆస్థానం. ఈసారి తిరుమల వచ్చినప్పుడు అహోబిలం కూడా రండి. మనకు ఆళ్వారాదులలో చివరి వారు తిరుమంగై ఆళ్వార్లు. రామచంద్రుడి చేతిలో ధనస్సు సారంగం ఉంటుందే, ఆ సారంగమే భూలోకంలో తిరుమంగై ఆళ్వార్లుగా అవతరించారు. వారి దగ్గర ఇప్పుడు మనం కారుల్లో వస్తూ ఉంటాము, జీపుల్లో వస్తూ ఉంటాము. మరి తిరుమంగై ఆళ్వార్లు ఎలా వచ్చారు ఈ దివ్య దేశానికి అంటే వారి దగ్గర ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం పేరు ఆడల్మా. ఆ ఆడల్మాని అధిరోహించి తిరుమంగై ఆళ్వార్లు ఈ దివ్య దేశానికి వేయించేసి నరసింహుడు మంగళంగా ఉండాలి అని మంగళాశాసనం చేశారు. ఆ నరసింహుడి గురించి శ్లోకం విందామా? శ్రీమదగలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటల కాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవర కాల నరసింహ నరసింహ. జై శ్రీమన్నారాయణ.